జరుగుతుందా లేదా, ఎన్ని రోజుల నుంచో చేస్తున్నానో ఏమవుతుందో, ఇంకింతలే ప్రభా ఏం చేయను, ఆ సమస్యను చూసావా ఎంత ఉందో, వాళ్ళు రేపొద్దున వాళ్ళ ముందు నాకు అవమానం కదా ప్రభా, సణుగుడు అవమానం కదా ప్రభా, మా పిల్లలు ఇలా ఉంటే ఎలా ప్రభా, అది అలా ఇది ఇలా ఇవన్నీ కూడా ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఆ విసుగుపోయి సణుక్కుంటూ ఇది అది మాట్లాడేస్తూ దేవుడికి చెప్పాలా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరత మనకి అసలు లేదు. నీకేం కావాలోనే చెప్పాలి ఆయనకి. ప్రభువా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, దాని నుంచి విడిపించడానికి నీవు సమర్థుడవని నేను నమ్ముతున్నాను. విశ్వాసానికి అసలు మూల కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్మడం. నీవు విశ్వాసము కలిగి ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క పవర్ మీద నీకు నమ్మకం ఉంది అని అర్థం. ఆ దేవుడిని నీవు రక్షకుడుగా చూస్తున్నావు అని అర్థం. ఆయన నిజ దేవుడు అని నువ్వు ఖచ్చితంగా నీకు చాలా నమ్మిక ఉంది కాబట్టి నువ్వు విశ్వాసాన్ని ఆపరేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావు.